హాయ్ అండి. అందరికీ నమస్తే. అమ్మాయి గాని, అబ్బాయి గాని అనుకోకుండా వాళ్ళకొక ఇమేజ్ అనేది క్రియేట్ అయింది. ఒక సెలబ్రిటీగా మారారు. అందరూ వచ్చి వాళ్ళ దగ్గర సెల్ఫీలయితే తీసుకుంటున్నారు. అంతా బానే ఉంది. కానీ దానివల్ల వాళ్ళకి ఇరిటేషన్ కలిగితే, అనుకోని ఇబ్బందులు కలిగితే వాళ్ళకెలా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ మధ్యకాలంలో మీరు ఒక వీడియో చూసే ఉంటారు. ప్రయాగ్రాజ్‌లో కుంభమేళాలో ఒక అమ్మాయి గురించి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ ఇమేజ్ చూస్తానికి ఐశ్వర్య రాయ్ లాగా ఉందని, ఆమె కళ్ళు కూడా పిల్లి కళ్ళు చాలా అందంగా ఉన్నాయని, ఆమెని చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు. ఆమె వీడియోస్ కూడా చాలామంది వైరల్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఈమె మధ్యప్రదేశ్ నుంచి కుంభమేళాకి వాళ్ళ ఫ్యామిలీతో కలిసి అక్కడ రుద్రాక్షలు, పూసలు అమ్ముకోవడానికి ఆమె అయితే అక్కడికి వచ్చింది. ఆమె ఇక్కడికి రావడంతో ఆమె చూస్తానికి కొంచెం బాలీవుడ్ యాక్టర్ ఐశ్వర్య రాయ్ పోలికలు ఉన్నాయని ఒక అతను ఏం చేశాడంటే ఆమె వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే పోస్ట్ చేశాడు. ఆ వీడియో వైరల్ అవ్వడంతో చాలామంది ఆ వీడియో చూసి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళు కానీ ఎవరైనా సరే అక్కడికి వచ్చినప్పుడు ఆమెతో సెల్ఫీలు దిగడం అనేది ప్రారంభించారు. ఇది ఒక కొంతవరకు బాగానే ఉంది. కానీ ఈ సెల్ఫీలు దిగటం అనేది ఎక్కువ అయ్యేసరికి ఎవరికైనా కానీ కొంచెం ఇరిటేషన్ అయితే కలుగుతుంది కదా! అలానే ఈ అమ్మాయికి కూడా కలిగింది. అది ఎలాగంటే బలవంతంగా దిగటం అయితే ట్రై చేస్తున్నారు వాళ్ళు. తనకిష్టం లేకపోయినా సరే. దీనికి రీజన్ ఏంటంటే తను ఇప్పుడు అక్కడ ప్రయాగరాజ్‌లో ఇక్కడ కుంభమేళా దగ్గర ఏం చేశారంటే అక్కడ గవర్నమెంటు అక్కడికి వచ్చే భక్తుల కోసం, అక్కడికి వచ్చే ప్రయాణికుల కోసం వాళ్ళు ఒక టెంట్ సిటీ అనేది ఏర్పాటు చేశారు. అక్కడ 500 నుంచి ₹1,00,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు ఒక రోజుకి. అది వాళ్ళ వాళ్ళ తాహతను బట్టి అయితే వాళ్ళు అక్కడ స్టే అయితే చేస్తున్నారు. అలాంటి టెంట్‌లోని ఈ అమ్మాయి కూడా అక్కడ స్టే అయితే చేస్తుంది. అలాంటి క్రమంలోనే అక్కడ వచ్చిన ఒక 9 మంది బ్యాచ్ ఈ అమ్మాయిని గుర్తుపట్టి ఈ అమ్మాయి పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళిపోయి ఈ అమ్మాయితో బలవంతంగా సెల్ఫీలు అయితే దిగాలని ట్రై చేశారు. ఈ అమ్మాయి కొంచెం కేకలు వేయడంతో వాళ్ళ నాన్న, వాళ్ళ బంధువులు, వాళ్ళ అన్న ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని ఎవరైతే సెల్ఫీలు తీశారో డిలీట్ చేయడానికి ప్రయత్నించారు. ఈ డిలీట్ చేసే క్రమంలో ఎవరైతే ఈ 9 మంది బ్యాచ్ ఉన్నారో వీళ్ళు వాళ్ళ అన్నపై కూడా దాడి చేశారు. ఇప్పుడు వాళ్ళు అసలు ఎక్కడి నుంచో పొట్టకూటి కోసం వాళ్ళు వచ్చారు. బిజినెస్ చేసి రూ. 1 వెనకేసుకుందామని వచ్చారు. కానీ అనుకోకుండా వచ్చిన ఫేమ్ వల్ల ఈ అమ్మాయి ఎంత ఇబ్బంది పడిందంటే లాస్ట్‌కి వాళ్ళ ఫ్యామిలీ తన్నులు తినే స్టేజ్‌కి అయితే వచ్చింది. కానీ ఇక్కడ ఒకటే ఇప్పుడు ఒక అమ్మాయి మధ్యతరగతి అమ్మాయి వాళ్ళు రోజువారీ పని చేసుకుంటేనే కానీ వాళ్ళకి పూటైతే గడవదు. ఇప్పుడు అమ్మాయిలతో సెల్ఫీలు దిగడం అనేది వాళ్ళకి ఇష్టమైతే సెల్ఫీ అనేది దిగాలి. వాళ్ళకి ఇష్టం లేకుండా బలవంతంగా దిగాలని ట్రై చేస్తే అది చట్టరీత్యా చాలా నేరం అనమాట. ఇప్పుడు అనుకోకుండా వచ్చిన ఫేమ్‌కి ఇప్పుడు అసలు అంత ఫేమస్ అవుతుందని ఆ అమ్మాయికే తెలీదు. తెలియకపోవడంతో కాకపోతే ఏంటంటే అందరూ వచ్చి దిగుతుంటే ఇలా రీల్స్ అది చూపిస్తుంటే ఆ అమ్మాయికి కూడా ఆనందంగా ఉండి సరదాగా దిగడానికైతే ట్రై చేసింది ఆమె కూడా. కానీ ఇంత బలవంతంగా ప్రతి ఒక్కరు వచ్చి దిగేబడికి ఆ అమ్మాయి కూడా చాలా ఇరిటేషన్‌కైతే ఫీల్ అయింది. ఇంతకీ మీకు అమ్మాయి పేరు చెప్పలేదు కదూ! ఆ అమ్మాయి పేరు మొనాలిసా భోస్లే. ఈ మొనాలిసా భోస్లే అనే అమ్మాయి మధ్యప్రదేశ్ నుంచి అయితే వచ్చారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. ఈ ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత ఈ ఫ్యామిలీ మొత్తం తిరిగి వాళ్ళ ఊరైతే వెళ్ళిపోయారు. వాళ్ళేంటంటే ఈ కుంభమేళాకి ఎక్కడి నుంచో కొన్ని కోట్ల మంది భక్తులైతే వస్తారు. ఇలా రావడంతో ఏదో ఒక కొంత వ్యాపారం చేసుకుంటే వాళ్ళకు కూడా కొంచెం అమౌంట్ అనేది వెనకేసుకోవచ్చనే ఉద్దేశంతో ఫ్యామిలీ మొత్తం ఈమె, వీళ్ళ అన్నయ్య, వీళ్ళ నాన్న, ఇంకొక అక్క కూడా ఉందనుకుంటా. వీళ్ళందరూ కలిసి ఇక్కడ రుద్రాక్ష, పూసలు అమ్మడానికైతే వచ్చారు వీళ్ళిక్కడికి. ఏదన్నా గానీ మహిళలను గౌరవించాలి. వాళ్ళనైతే ఇబ్బందైతే పెట్టకూడదు. వాళ్ళకి ఇబ్బంది పెట్టి ఇలాగా ఇరిటేషన్‌కి గురి చేస్తే మాత్రం ఎక్కడ ఏ ప్రభుత్వం కూడా ఊరుకోదు. ఇప్పుడు దీనివల్ల ఆమెకు బిజినెస్ జరగలేదు. బిజినెస్ కూడా లాస్ అయిపోయింది. పెట్టుబడి పెట్టిన డబ్బులకు కూడా వాళ్ళు వడ్డీకేమో తీసుకొచ్చారంట డబ్బులు. దానివల్ల కూడా వాళ్ళకి చాలా ఇబ్బందులైతే పడ్డారు. ఆమె మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఇంతమంది వస్తున్నారు, ఇంతమంది వచ్చి సెల్ఫీలైతే దిగుతున్నారు. వచ్చి సెల్ఫీలైతే దిగి వెళ్తున్నారు కానీ మా బిజినెస్ అయితే జరగట్లేదు. ఇంకా లాస్ అయితే వస్తుందని ఆ అమ్మాయి ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చింది. థ్యాంక్ యూ.